అన్న ఇప్పుడు సూపర్ సిక్స్ గురించి ఏం చెప్తారు? సూపర్ సిక్స్ లో ఏ పథకమైనా అమలు చేసామని వాళ్ళు గుండెల మీద చేతులు వేసుకొని చెప్పే ధైర్యం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ఎవరికైనా ఉందా అని తెలియజేసుకుంటా ఉన్నా. సూపర్ సిక్స్ అన్నారు కానీ దాంట్లో ఏ పథకం అమలు అయ్యని చెప్పండి. ప్రజలందరూ బాధపడతా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదో ఒక పథకం ద్వారా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మారుస్తూ వాళ్ళు బలపడేదానికి అన్ని విధాలుగా ఆయన ప్రయత్నం చేశాడు. సూపర్ సిక్స్ లో ఒక్క పథకం కూడా ఇప్పటిదాకా కనీసం ఈ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతుంటే ఇప్పుడు దాకా దాంట్లో ఒక్క పథకం కూడా అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు పరిస్థితి అంతే. ఆయన మాటలకే పరిమితం అవుతాడు తప్ప చేతలతో చూపించడం ఆయనకి అదొక అలవాటు అంతే. చేతలతో చూపించే అలవాటే ఉండదు. ఆయన మాటలే చెప్తా ఉంటాడు. ఆ మాటల ద్వారానే ఆయన ఈ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తూ ఉంటాడు. ఆయనకి ఏ రోజు ఆయన ఇన్ని సంవత్సరాలైనా సరే రాజకీయంలో వచ్చి ఎప్పుడు ఏ రోజు కూడా సింగిల్ గా పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ చరిత్రలో లేదు. ఆయన చరిత్రలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే సింగిల్ గా పోటీ చేస్తాడు. 11 సీట్లు గెలుచుకున్నా సరే, 65 సీట్లు గెలుచుకున్నా సరే, 151 సీట్లు గెలుచుకున్నా సరే మగాడిలాగా రాజకీయం చేస్తాడు తప్ప ఈయనలాగా అందరిని కలుపుకొని ఒక కుట్రతో కుతంత్రతో రాజకీయం చేసే అలవాటు మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండబోదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తాను, అది జరుగుతుంది. అది తల్లికి వందనం కాదు కదా, ఆయన ఇచ్చింది ఏది లేదు. ఏడుస్తున్నారు తల్లికి వందనం. అమ్మ ఒడి ద్వారా పిల్లలు చదువుకుంటా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఇది వల్ల ఆయన ప్రేమ వల్ల గతంలో పిల్లకాయలందరూ చదువుకుంటా ఉన్నారు ఇంగ్లీష్ మీడియంలో. ఇప్పుడు ఈనాడు ఫీజులు కట్టుకునేదానికి తల్లులు బాధపడతా ఉన్నారు. తల్లికి వందనం లేదు. తల్లికి పంగనామాలు పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్కి ఇప్పుడు ఫుడ్కి వేరియేషన్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే గతంలో ప్రతి ఒక్కటి క్వాంటిటీ. మేము ఎప్పుడు పోయినా కూడా హై స్కూల్కి వెళ్ళినా సరే, ఏ స్కూల్కి వెళ్ళినా సరే, ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేశారు. ఈనాటి పిల్లలే రేపటి భవిష్యత్తులో పౌరులు అవుతారు. వాళ్ళు పెద్ద స్థితిలో రావాలంటే ఒక కుటుంబం, పేదరికంలో ఉన్న కుటుంబం ఆర్థికంగా ఎదగాలంటే పిల్లలు చదువుకుంటేనే అది సాధ్యమవుతుందని పిల్లలకు అన్ని విధాలుగా వసతులు ఏర్పాటు చేసి భోజనం, క్వాంటిటీ భోజనం, దాంట్లో ఎలాంటి ఇది లేకుండా వెనక తగ్గకుండా క్వాంటిటీ భోజనం ఇచ్చినటువంటి ఆయన పిల్లల్లాగా చూసుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భం